బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయింది. వరద ఉధృతికి 19వ గేటు కొట్టుకుపోయింది. అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. చైన్ లింక్ తెగిపోవడంతో ఇలా జరిగినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే డ్యామ్ నుంచి 13,000 క్యూసెక్లను అవుట్ఫ్లోగా వదులుతుండగా గేటు కొట్టుకుపోయిన కారణంగా మరో 35,000 క్యూసెక్కులు వృధాగా పోతున్నాయి. కర్ణాటకలోని టీబీ డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో కర్నూలు జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరంలో హై అలర్ట్ ప్రకటించారు. పైనుంచి వరద వస్తుండడంతో లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ జారీ చేసింది. కాలువలు, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఇలా డ్యామ్ గేట్ తెగిపోతే తాత్కాలికంగా స్టాప్ లాక్ గేట్ పెడతారు. స్టాప్ లాక్ గేటు అంటే ఇనుప డోర్ లాంటిది. కింద నుంచి సెగ్మెంట్లు పైకి పేర్చుకుంటూ వస్తారు. తుంగభద్ర డ్యామ్ స్టోరేజ్ కెపాసిటీ 105 టీఎంసీలు. ప్రస్తుతం డ్యామ్ పూర్తి స్టోరేజ్తో నిండు కుండలా ఉంది. స్టాప్ లాక్ గేట్ పెట్టాలి అంటే నీటి లెవెల్ తగ్గాలి. ఇక కొట్టుకుపోయినటువంటి గేటు ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఏంటి? అధికారులు ఏం చేయాలని నిర్ణయించుకున్నారు? తుంగభద్ర డ్యాం వద్ద ఇప్పటికీ కలకలం కొనసాగుతూనే ఉంది. అధికారులు మంత్రి శివరాజ్ పాటిల్తో సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఎలా చేస్తే మేలు, గేట్ ఇప్పుడే బిగిస్తే మేలు, నీటి నిల్వలు పూర్తి తగ్గిపోయినాక బిగిస్తే మేలు అనేది కూడా వాళ్ళు సమావేశం జరుపుతున్నారు. ముఖ్యంగా గేటు ఇప్పుడు ప్రస్తుతం నిర్మించాలంటే నీటి మొత్తం ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జరిగితే మాత్రం ఈసారి నీటి కష్టాలు తప్పకపోవచ్చు అంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఏదైతే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల, అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల జరిగిందని కూడా ప్రాథమిక అంచనా వచ్చి తెలుస్తుంది. ముఖ్యంగా డ్యామ్ ఎప్పుడు కూడా ఈ సీజన్ లో నిండు కొండలా ఉండే సీజన్ ఇది. అలాంటి పరిస్థితుల్లో డ్యామ్ సేఫ్టీని కానీ గేట్ల గురించి కానీ అధికారులు పోలీసులు కూడా పర్యవేక్షించాల్సి ఉండేది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల సాఫ్ట్ గేట్ లాక్ చైన్ లింక్ తెగిపోవడం వల్ల గేట్ పూర్తిగా కొట్టుకొని పోయే పరిస్థితి వరకు వచ్చిందని చెప్తున్నారు. ఈ గేట్ ఇప్పుడు బిగించాలంటే నీటిని పూర్తిగా 30% వరకు దాదాపు 105 టీఎంసీలు ఉన్న గేట్ ని కేవలం ఒక 20 నుంచి 30 టీఎంసీ నీటిని నిల్వ ఉంచి గేట్ ని బిగించి ప్రయత్నం చేయాలి. కాకపోతే అలాంటి సాహసం చేస్తారా అధికారులు అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారి. ఎందుకంటే నీటి నిలువ అంత స్థాయితో ఎప్పుడు తగ్గిపోయే పరిస్థితి లేదు. ఒకవేళ తగ్గితే మాత్రం ఈసారి భారీ నీటి కష్టాలు తప్పకపోవచ్చు. కర్నూలు, అనంతపురం, తుంగభద్ర డ్యామ్ కింద ఆయకట్టు పరిస్థితి కర్ణాటక రైతులంతా కూడా భారీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటిగా చేస్తారు, సమావేశం జరుపుతున్నారు. సాఫ్ట్ గేట్ బిగించి ప్రస్తుతం నీటి నిల్వ చేద్దామా లేదా ఇంకా ఏమైనా ప్రయత్నం చేద్దామా అనేది కూడా మరికొంత నిపుణులు వచ్చి ప్రయత్నించి తప్పిస్తే తెలుస్తుంది ఏమన్నారు. మరి దిగువన ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటి? అసలు ఇప్పటికే వారందరినీ కూడా ఖాళీ చేయాలి, అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు జారీ చేశారు. ముఖ్యంగా ఇది తుంగభద్ర డ్యామ్ దిగువనంతా కూడా కర్నూలు జిల్లా ప్రాంతంలోకి వస్తుంది. ఆ కర్నూలు జిల్లా ప్రాంతంలో ఉన్న అధికారులు అప్రమత్తం చేశారు. దిగువ ఉన్న ప్రాంత అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ప్రజలందరూ కూడా ఖాళీ చేయాలి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలి, అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు జారీ చేశారు. డ్యామ్ ఇప్పటికీ ప్రమాదం పొంచి లేనప్పటికీ ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ చూపుతుంది. నీరంతా కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే నీటి నిల్వ ఉంచవచ్చు, లేకపోతే చాలా కష్టమైపోతుందంటూ కూడా అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశాడు. ఆదేశాలను బట్టి కేంద్ర నిపుణులు కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. కేంద్రంలోని ఎన్ఎస్డబ్ల్యూ అధికారులు కూడా డ్యామ్ సేఫ్టీని కూడా పర్యవేక్షించున్నారు. వారు కూడా ఈ రోజు సాయంత్రం లోపల వచ్చి అక్కడికి పరిస్థితిని పూర్తిగా సమీక్షించే అవకాశం ఉంది ఏమన్నారు. మరి ప్రస్తుతం అక్కడికి స్థానిక అధికారులు కానీ లేకపోతే లోకల్గా ఉండేటటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ ఎవరైనా చేరుకున్నారా?
నిజంగా జిల్లా మంత్రితో పాటు శివరాజ్ పాటిల్ జిల్లా మంత్రితో పాటు నీటి పారుదల శాఖ మంత్రి కూడా హుటాహుటి సంఘటన చేరుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే శివరాజ్ పాటిల్ అక్కడే ఉండి సమీక్ష నిర్వహిస్తున్నాడు. డ్యామ్ పై నుంచినే పరిస్థితిని సమీక్షించి ఎన్ని నీరు వృధా పోతుంది, ఎంత లెక్క కట్టి దాదాపు 1,00,000 క్యూసెక్ల పైన నీరు వృధా పోతుందని తెలుస్తోంది. ఇవన్నీ కూడా దిగువన ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. దిగువన డ్యామ్లు కూడా ఫుల్ అయ్యే అవకాశం ఉంది, వాటిపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎలా అన్నది కూడా ఆలోచింపజేస్తున్నారు. అధికారులంతా కూడా చేరుకున్నారు. కర్ణాటక అధికారులంతా కూడా చేరుకుని డ్యామ్ వద్దనే ఉండి పరిస్థితిని పూర్తిగా సమీక్షిస్తున్నారు. మరి కాసేపట్లో అటు చీఫ్ ఇంజనీర్లు కానీ చెన్నై నుంచి బృందాలు, హైదరాబాద్ నుంచి బృందాలు కానీ లేదా కేంద్ర ప్రభుత్వ బృందాలు కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వారంతా కూడా సహాయక చర్యల్లో కూడా నిమగ్నమయ్యారు. డ్యామ్ బిగించే పనులు జరిగే అవకాశం ఉంది. మరోవైపు సహాయక చర్యలు ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా అప్రమత్తంగా ఉండి ఎటువంటి ఇబ్బంది వచ్చి తలెత్తేందుకు వచ్చినా కూడా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఏమన్నారు? థ్యాంక్ యూ యోగానంద్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్ శ్రీరామ్ సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, ఈ గేటు కొట్టుకుపోవడం వల్ల నీరు వృధా అవుతుంది, బయటికి పొంగి పొరులుతుంది. దీనివల్ల మీ ప్రాంతంలో ఎలాంటి ప్రభావం ఉంది, అక్కడ ఎలాంటి సహాయక చర్యలు కానీ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు? ఎంఎన్ఆర్ ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు, ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలతో తుంగభద్ర సంబంధించినటువంటి నది సంబంధించినటువంటి జలాలు పూర్తి స్థాయిగా దిగువకు వచ్చినటువంటి సందర్భాలను మనం చూసాం. అయితే టీబీ డ్యామ్, తుంగభద్ర సంబంధించినటువంటి డ్యామ్ ఏదైతే ఉందో డ్యామ్ సంబంధించినటువంటి గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి దిగువకు నీటిను పంపించినటువంటి సందర్భాలను మనం చూసాం. అయితే ఈ మధ్య కాలంలోనే కొంత తగ్గుముఖం పట్టడంతో రైతులు కావచ్చు లేదా అధికారులు కూడా కొంత మేర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే అర్ధరాత్రి జరిగినటువంటి 19వ గేట్ సంబంధించినటువంటి ర్యాంపు ఏదైతే ఉందో తెగిపడడంతో ఒకసారిగా అధికారులు అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయినటువంటి క్రమంలో ఇప్పటికీ కర్ణాటక సంబంధించినటువంటి ఇరిగేషన్ మంత్రి కూడా పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకుని జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఘటన ఎలా చోటు చేసుకుంది, ఎందుకు 19వ గేటు అధికారులు ఓపెన్ చేసేటటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకునేటటువంటి క్రమంలో ఎందుకు ఇలాంటి ఘటన చోటు చేసుకుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మంత్రి అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకుని ఆరా తీస్తూ ఉన్నారు ఎందుకు ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఉండేటటువంటి పూర్తి గేట్లకు సంబంధించి ఇప్పటికే ఇటీవల మనం చూసాం తుంగభద్ర సంబంధించినటువంటి డ్యామ్ నుంచి దాదాపుగా 2 లక్షల క్యూసెక్ల వాటర్ దిగువకు వచ్చినటువంటి సందర్భాలను చూసాం. అయితే ఉండేటటువంటి డ్యామ్ సంబంధించి ఏదైతే 19వ గేటు తెగి పడినటువంటి వాటి నుండి దాదాపుగా 38,000 క్యూసెక్ల వాటర్ కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటా కర్నూలు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో కావచ్చు లేదా మంత్రాలయం కోసికి సంబంధించినటువంటి తుంగభద్ర పరివాహక దిగువన ఉండేటటువంటి ప్రాంతాల్లో రైతులను అప్రమత్తం చేశారు. జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ ఉండాలని అధికారులను సూచించడం జరిగింది. అయితే 19వ గేట్ తో పాటు ఇంకా వేరే గేట్ ఏదైనా ప్రమాదం వచ్చిందా, ఎందుకు వరద సంబంధించినటువంటి ఫ్లో తగ్గిన క్రమంలో ఈ గేటు డ్యామేజ్ కావడం జరిగింది, ఎందుకు గతంలో ఉండేటటువంటి ప్రవాహం దాదాపుగా 2 లక్షల క్యూసెక్ల వాటర్ వెళ్లేటటువంటి క్రమంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదనేటువంటి కోణంలో పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటన చోటు చేస్తుందని రైతులు అయితే పూర్తిగా వారి తీరుపై మండిపడుతున్న పరిస్థితులు అయితే క్లియర్ గా చూస్తాం. థ్యాంక్ యూ శ్రీరామ్.